మేకతోనే చదువు చెప్పించండి. ఓ పని చేద్దామా మేడం, ఆ మేక పిల్లని ఇక్కడ తీసుకొస్తాను, కొంచెం చదువు ఎలా చెప్పాలో మీరు నేర్పి పంపించండి. ఏంటి ఆటగా ఉందా? ముందు బయటకు వెళ్ళండి. క్షమించండి మేడం, సిస్టర్ అనిపించుకుంటూ మీరు ఇలా మాట్లాడడం ఆ జీసస్ కూడా సహించడు. మీ మెడలో ఉండే చైన్లో ఉన్న బొమ్మ మీ గుండెల మీద ఎందుకుందో తెలుసా? మీ హృదయం మొత్తం కరుణతో నిండుండాలి. Will you please get out? ఓ లార్డ్, ప్లీజ్ ఆన్సర్ మై ప్రేయర్స్. నాజుగా తీగలాగా బంచికి బంబం చెయ్యి బాగా ఎదురింటమ్మాయి ఎక్సర్సైజ్ చేస్తుంటే కిటికీలోంచి సెక్సీగా చూడటమే కాకుండా బంచికి బంచికని పాటలు కూడా నీలాంటి ఎదవలే కదరా ఇలాంటి అమ్మాయిలు ఫోటోలు తీసి ఇంటర్నెట్ ఈమెయిల్ లో పెట్టి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు కొందాలని చూస్తుంటారా? సార్ తను ఎవరు అనుకుంటున్నారు సార్? ఎవరా? నా పెళ్ళమండి. పెళ్ళావా? మళ్ళీ చెప్తుంటే వినిపించుకోకుండా ఓ కొట్టేదారంటండి. కావాలంటే అక్కడ మా ఫ్యామిలీ ఫోటో ఉందా చూడండి, రండి. ఎక్కడ్రా? చూడండి పీటీ టీచర్ ఎంత ఫ్యాట్గా ఉందో. అయ్యో అవును, నీ పెళ్ళామే ఇలా కట్టుకున్న పెళ్ళాన్ని ఇలా బయట నుంచి చూసే కర్మే పట్టిందిరా. దగ్గర నుంచి చూస్తాను కొంచెం దరిద్రంగా ఉందని, దూరం నుంచి చూస్తున్నాను సార్, కొంచెం అట్రాక్టివ్ గా ఉంటది మనని. ఏంట్రా నీ గోళ? మీకు నమ్మకం కుదరట్లేదు కదా సార్, కావాలంటే మీరే చూడండి, రండి. మామూలు పడకండి, రండి, నేను చెప్తాను కదా, రండి. ఈ యాంగిల్ లో చూడండి. చూశాను. ఈ యాంగిల్ లో చూడండి. చూశాను. ఈ యాంగిల్ లో చూడండి. చూశాను. క్లోజ్ లో చూడండి. టైట్ క్లోజ్ లో. లక్కీ ఫెలోరా. చెప్పాను కదా సార్, మన జడ్జిమెంట్ ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటది. ఏంటి సార్ ఆటోమేటిక్ గా వెనక్కి వచ్చారు? ఏం జడ్జిమెంట్? అంటే సిఏ గారికి ఏదో డౌట్స్ వస్తేనే నేను క్లారిఫై చేస్తున్నాను అంతే. డౌట్స్ క్లారిఫై చేయడానికి నువ్వు పెద్ద ఐజీవి రా, మొత్తం డౌట్లన్నీ నేను క్లారిఫై చేస్తాను. సార్ మీరు రాగానే నన్ను కొట్టేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిపోయి ఉంటే కనీసం మీకు ప్రమోషన్ అయినా వచ్చింది సార్. చూడండి ఇప్పుడు ఇక్కడ దొరికేశాను. వెళ్ళండి, వెళ్ళమని చెప్పవా? ఫ్యామిలీ అయిన తర్వాత చదువు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవుటర్ సెంటర్ అయితే ఎవరైపోతారు. సిగ్గులేదు, మొగుడు అయ్యుండి కిటికీలు ఉంచుస్తావా? కొట్టను. చూసింది నీ మొగుడే కదా, ఓ ఊరంతా వచ్చి చూసాడు ఫీల్ అయిపోతా అంటే. డబ్బెక్కడా? అది అలా అడుగు. ఎంత? 500. 500? ఒక రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తానని చెప్తేనే కదా నేను నిన్ను పెళ్లి చేసుకుంది. 1000 రూపాయలా? ఈ 500 సంపాదించడానికి ఊళ్ళో అందరినీ తీసుకొచ్చి గుళ్ళు కొట్టేహాను. ఇంకా మన ఊర్లో ఎవరినైతే మీద బొచ్చలేదు. 1000 రూపాయలు సంపాదించాలంటే పక్క నుంచి కూడా అందరినీ తీసుకొచ్చి ఫుల్ గుండ్లు గీసేయాలి. ఓ పని చేయవే, డైలీ నేను నీకు గుండు కొడతాను, నువ్వు 1000 ఇచ్చావనుకో, అవి మళ్ళీ నేను నీకు తిరిగి ఇచ్చేస్తాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఒక రోజుకి 1000 రూపాయలు సంపాదించి నాకు ఇస్తేనే లోపలికి. అదర్వైజ్ అవుట్. ఎక్కువ తింటే తెలివి తగ్గుతుందట, అందుకే రకరకాల ఐటమ్స్ పెట్టు. ఇంతకీ ఏం తెచ్చావు? మటనా, చేపలా, గుడ్లా? పెద్ద తిమింగలం దొరికింది. నాన్న, ఎంత కష్టం వచ్చినా మీరు దాన్ని బయట పడినివ్వకుండా సంతోషంగా ఎలా ఉంటున్నారు? అత్తీసురా ఇత్తీసురా అని అడగని పెళ్ళాం, కార్లోనే తిరగాలి, బంగ్లాలోనే ఉండాలి అని ఆశపడిన మీలాంటి పిల్లలు ఉన్నంత వరకు నాలాంటాడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. అయ్యా బాబాయ్, ఒరే ఒరే, ఇక్కడ ఎవరితో చెవు పడిపోయిందిరా. వీడేమో కటింగ్ కాంతారావు అని బోర్డు పెట్టి మనుషుల్ని కిడ్నాప్ చేసి మత్తులో పడేసి గుడ్లు కొట్టిస్తున్నాడు. వీడి పేరు కటింగ్ కాంతారావు కాదురా, గుడ్లు కాంతారావు అని పెట్టాల్సిందే. వీడి దగ్గర మనం ఇలాగే పనిచేస్తే ఎవడో ఒకడు వచ్చి మన చెవి ముక్కు కోసి తీసుకొని పోతాడురా. అవునరా, వీడి దగ్గర మనం పని చేస్తున్నాం కాబట్టి బతికిపోయాడు గాని, లేకపోతేనా ఈ సేవింగ్ డబ్బా తీసుకుని ఏ రోడ్ల మీద అడుక్కు తింటూ తిరగవలసి వచ్చింది దొంగ నాకు. ఎరా నేను మీ ముందుంటే సార్ గురువు గారు అన్నా, నేను మీ ఎదురుగా లేకపోతే పెద్ద నా కొడుకుని, ఎందుకు పనికిరాని నా కొడుకుని అడుక్కు తిని నా కొడుకునిరా. రేయ్ దమ్ముంటే డైరెక్ట్ గా మాట్లాడాలరా, అంతేకాని నేను లేని టైం తీసుకున్నా కొడుకు. ఏంట్రా డైరెక్ట్ గా మాట్లాడాలా? ఫేస్ టు ఫేస్ మాట్లాడాలా? మాట్లాడమే కాదురా, నోటుకొచ్చినట్టు తిడతాను, కావాలంటే కొడతాను. రేయ్ నువ్వు మాకు బాస్ ఏంట్రా? ఇన్ని అద్దాలున్నాయి షాప్ లో, ఎప్పుడైనా మొహం చూసుకున్నారా? నాకు ఛాన్స్ ఇవ్వరా. వేసుకో. ఒరే నీ ముఖానికి స్పెషల్ కటింగా? రే 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 రే, ఏనాడైనా కత్తిని పట్టుకుని సరిగ్గా కటింగ్ వేసేవంట్రా? తీసుకురావడం, కూర్చోబెట్టడం, ముందు స్ప్రే కొట్టడం, తర్వాత గుండ్లు గీసేయడం. దొంగ నాకు కొడక. పైగా కాకా హోటల్లో బయట బోర్డు 2 days స్పెషల్. నీ ఎప్పరే ఎప్పటి నుంచో నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను రా. ఎప్పుడైనా టిఫిన్ చేయమని గాని, టీ తాగమని గాని ఒక్క 5 రూపాయలు ఇచ్చామంటరా? పైగా గుండుకు రూపాయి. నీ ఎప్పటి
ఓ 2 నిమిషాలు గ్యాప్ వచ్చిందేంట్రా అది boss. అసలు ఏం జరిగిందిరా నాకేం అర్థం కావట్లేదు మాట్లాడుతూ ఏదో లోకానికి వెళ్ళొచ్చి రేయ్! నా స్ప్రే తీసుకుని నా ముఖం మీద కొడతారా చెప్తారా రే 2 నిమిషాల్లో నేను కళ్ళు మూసుకుని తెరిసే లోపు వద్దు నేను కళ్ళు మూసుకోను నేను తెరిసే ఉంచుతా 2 నిమిషాల్లో నాకు ఇక్కడ ఎవడైనా కనపడ్డాడో తగ్గింపు బాస్ బాస్ ఒకసారి బయటకు వచ్చి చూడు. ఏమైందిరా ఆడ షాప్ అయినా కూలిపోయిందా వచ్చి చూస్తే నీ కడుపు రగిలిపోద్ది. చా అయ్య బాబోయ్ ఆ, అదేంట్రా ఆడి షాప్ లో దూలానికి తాడు ఎలాడ తీసి ఆడేలాడతాడు అనుకుంటే బయట బోర్డు ఎలాడ తీసాడేంట్రా కటింగ్ కి 25 రూపాయలు ఉండేది 7 రూపాయలు కట్ చేసి 18 రూపాయలు చేశాడు. షేవింగ్ కి 15 రూపాయలు ఉండేది కట్ చేసి 7 రూపాయలు చేశాడు. ఏడిచాడు మన షాప్ లో 30 రూపాయలు కటింగ్, షేవింగ్ 20 రూపాయలు. కస్టమర్లు మన కటింగ్ ఇస్తే ఒరే ఆడి షాప్ లో తుప్పెట్టిన కత్తితో ఎవడన్నా సేవింగ్ చేయించుకుంటే సెప్టిక్ అయి పోతాడు ఆహా. ఒరే నీకు విషయం తెలుసా ఆ. ఆడికి స్టెప్ కటింగ్ తెలుసా ఆడికి మష్రూమ్ కటింగ్ తెలుసా ఆడికి కాలీఫ్లవర్ కటింగ్ తెలుసా కాలీఫ్లవర్ కటింగ్ అంటే ఏంటి బాసు? అది లేడీస్ కి ఎత్తానులే నీకు తెలదు రేపొద్దున లేడీ ఫింగర్ కటింగ్ నేర్చుకుంటాను అప్పుడు ఆడికి పిచ్చెక్కిపోద్ది బాలు క్రాస్ చేయి. బ్రేకు రేయ్ కూరగాయల షాపుది 500 రూపాయలు, స్టీల్ షాప్ వాడు 1200 రూపాయలు, కిరాణా షాప్ వాడు 800 రూపాయలు, మాంసం కొట్టోడు 600 రూపాయలు, సైకిల్ షాప్ వాడు 500 రూపాయలు. ఈ డబ్బులు మొత్తం వసూలు చేయండి, లేకపోతే వాడు సామాన్లు తెచ్చి జీపులో పడేసేయండి. పోండి. సార్ బాలు క్షవరం రేట్లు తగ్గించాడు. ఏంట్రా మన వెంట్రుకలు పెరిగాయి అనుకుంటున్నాను. నేను కూడా వెళ్ళి కటింగ్ చేయించుకొస్తానరా. ఫ్రీగా వస్తే గడ్డి కట్ చేసేవాడి దగ్గర కూడా కట్ చేయించుకుంటారు సార్ మీరు. ఇట్లా మాట్లాడితే డైరెక్షన్ కట్ చేస్తాను. అక్కడ కట్ చేయించుకోండి, ఇక్కడ కట్ చేయొద్దు. అది ఓకే. జోకర్ వచ్చింది. రేయ్ అన్నా అయ్యగారు కటింగ్ చేయించుకోవడానికి ఆ షాప్కి వెళ్ళారన్నా. ఎలనీరా ఎంటుకలు తేలినాడు మళ్ళీ తలకైతే తిరిగి రావాలి కదా ఏంట్రా అద్దంలో కళాయి పోయింది. ఇంట్లో అంట్లకే కళాయలేదు, ఇంకా అద్దానికే ఉంటుంది. ఏంట్రో నేను ఒకటి మాట్లాడుతాను, నువ్వు ఒకటి మాట్లాడుతున్నావు ఏంటి? పొగరా ఏంట్రో అద్దంలో ఏంటి నా మొహం అసహ్యంగా ఉంది? అద్దంలోనే కాదు, నేరుగా చూసినా అట్లాగే ఉంటుంది. సరే సరే కూర్చోండి. మరి కూర్చోడానికి వచ్చింది ఇక్కడ దాకా. అయ్యో అయ్యో అయ్యో, నా కుర్చీ, చెయ్యి, కాలు. నాయనో, దేవుడా. అయ్యో, జాగ్రత్తగా పట్టుకోరా, రేయ్. మీ అమ్మ కడుపులో కాదు, జాగ్రత్తగా పట్టుకోరా. రేయ్, సిచ్యువేషన్ సాంగ్ ఇప్పుడు రేయ్ సార్ పేరు బ్యానర్ మీద పడేదాకా భూమి మీద ప్రాణం పోదరా. ఈ సమయంలో కూడా పంచి డైలాగా. అమ్మో అయ్యో నడువు విరిగిపోయినట్టు చూడరా. అయ్యో జాగ్రత్త రేయ్. ఈ సినిమా కళల్ని కళలు చేయాలని చూస్తున్నాడు బాలుగాడు. వదలొద్దయ్య గారు, బాలుగాడు వదలొద్దు. ఉన్న ఒక కుర్చీ ఆడు ఓవర్ వెయిట్ కి దొబ్బింది. ఇంకా ఆడు సంచెట్టుకుని ఏ కోనేరు గట్టుకో మరి చెట్టు కిందకో వెళ్ళి ఆ కటింగ్లే సేవింగ్లే అని చెప్పి తిరగాల్సిందే. పదండ్రా. అమ్మ బలుగు జగదాంబ బలుగు, కంచి కామాక్షి బలుగు, మధుర మీనాక్షి బలుగు. ఈ ఊరి జాతకం మారబోతోంది. ఈ జనాలకు మంచి రోజులు రాబోతున్నాయి. అంబ బలుగు జగదాంబ బలుగు, కంచి కామాక్షి బలుగు, మధుర మీనాక్షి బలుగు. ఈ ఊరి జాతకం మారబోతోంది. ఈ జనాలకు మంచి రాబోతోంది. ఎవరైనా ఇంటికొచ్చి ఇల్లు బాగుంటుంది, ఇంట్లో వాళ్ళు బాగుంటారు, ఆస్తి కలిసి వస్తుందని చెబుతారు. వీడేంటి ఊళ్ళోకి వచ్చి ఊరే బాగుంటుందని చెప్తున్నాడు. బాబు నెల రోజులకి రోజుకు 2 బస్తాల బియ్యం, 15 కిలోల చింతపండు, 10 కిలోల కందిపప్పు, 10 కిలోల గోధుమలు, 10 కిలోల ఉప్పు, కిలో గందరబాబు తింటే సస్తారా నీ అబ్బా. సారీ సార్, ఫ్లో లో అనేసాను. ఎక్స్క్యూజ్ మీ, నీ దగ్గర స్టాక్ ఉంటే ఓకే, లేకపోతే సిటీకి వెళ్ళి తెచ్చుకో. ఇదిగో అడ్వాన్స్ 1 2 3 4 5 6 7 8 9 10,000 అడ్వాన్స్. రాఘవేంద్ర గెస్ట్ హౌస్ వచ్చి ఫాలో మీ. తమ్ముడు రోజు పొద్దున్నే 10 కిలోల మటన్, మధ్యాహ్నం 20 కిలోల కోడి ఫ్లవర్. అరే ఉల్ఫా, కోడి ఫ్లవర్ కదరా, ఇప్పుడు మనకు కావాల్సింది కోడి మాంసం. విలేజ్ బాయ్. మరి తమరు? భీమవరం టౌన్. ఇదిగో ఈ 5,000 ఉంచుకో, రాఘవేంద్ర గెస్ట్ హౌస్ కి మొత్తం పంపించేసి. రోజు పొద్దున్నే 50 లీటర్ల పాలు, సాయంత్రం 50 లీటర్ల పాలు సప్లై చేయి.
Take the money, send the milk. రాఘవేంద్ర గెస్ట్ హౌస్ తుమ్ మేరే సాత్ ఆ జాओ. ఓ నువ్వు ఎవరు ఏం చేస్తుంటావు? నా పేరు బాలు, బార్బర్ని. ఈ బార్బర్ షాప్ ఓనర్ని. నీతో అవసరం లేదు, అయినా వేయించుకో. కొంతమందికి గుండు కొడాల్సి వస్తుంది, వచ్చి కొట్టే. పని చేయకుండా నీ ఎవరి దగ్గర డబ్బు తీసుకో. ఓ ఈ ఊరు నువ్వు వీరశలింగం పంతుల్లో కనిపిస్తున్నావే. ఓకే ఏమండా యా. మేము ఎప్పుడు ఇటువంటి ఎర్రటి 10 రూపాయలు చూడలేదు. మీరేమో కోళ్ళ గింజలు ఇసినట్టు ఏళ్ళకెళ్ళి ఇసేస్తారు. ఎవరండి మీరు సినిమాలు చూస్తుంటారా? మా ఊళ్ళో టూరింగ్ టాకీసే కానీ సినిమా హాళ్లు లేవండి. ఓ పూర్ పీపుల్. పోనీ టైటిల్స్ పడేటప్పుడు అభిషేక్ అని చూసారా? అసలు మీ సినిమాలో ఏం చేస్తారండి? సిఏ క్యాటరింగ్ అడ్వైజర్. అది సరే కానివ్వండి, 40 రోజులకి సామాన్లు కావాలన్నారు. మా ఊళ్ళో పెళ్ళే తిరణాలా? నో పెళ్లి నో తిరునాల్. మీ ఊళ్ళో షూటింగ్ చేయబోతున్నా. సూపర్ స్టార్ సినిమా పేరు కుచే